ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఓంకారం ఇది ఎంతో అత్యద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి శబ్దం, పరమ పవిత్రమైనటువంటి మంత్రం, పరమ పవిత్రమైనటువంటి స్వరూపము. దీన్ని బాగా మనము ఉచ్చరించటం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత, ఆనందము కలుగుతుంది. అలాగే ఆ ఓంకార స్వరూపుడైనటువంటి, ఆ ప్రణవనాద స్వరూపుడైనటువంటి ఆ ఓంకారేశ్వరుని యందు మన మనస్సు లగ్నమై మగనమై ఆ తండ్రి యొక్క అనంతమైనటువంటి ఆశీస్సులకి, వరదానాలకి మనల్ని మనం పాత్రులుగా చేసుకోగలము. మరి ఓం ఇది ఎంతో అత్యద్భుతమైనటువంటి పవిత్రమైన శబ్దంగా ఎందుకు చెప్పటం జరిగింది అనంటే, ఈ ఓం అనేటువంటి గొప్ప శబ్దము పరబ్రహ్మ స్వరూపానికి గుర్తు, సృష్టికి మూలం, ఆధారము. ఇక్కడ పరబ్రహ్మ అనంటే సృష్టికి ఆధారభూతమైనటువంటి, సృష్టికి రచయిత అయినటువంటి భగవంతుడి యొక్క స్వరూపానికి గుర్తు. పరబ్రహ్మ స్వరూపము, పరంధామ నివాసి అయినటువంటి ఆ ఈశ్వరుని యొక్క స్వరూపము. అందుకనే మన సనాతన ధర్మంలో ఏ మంత్రమైనా సరే చూడండి, ఓం ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం భూర్భువస్వః, ఇటువంటి ఓం అనేటువంటి ప్రణవాక్షరంతో స్టార్ట్ అవుతుంది. ఇందులో సృష్టి, స్థితి, లయ ముగ్గురు యొక్క శక్తులు, ఈ మూడు శక్తులకి ఆధారభూతమైనటువంటి ఆ ఈశ్వరుని యొక్క స్వరూపము, ఇవన్నీ మనకి కనిపిస్తాయి. ఆ అంటే సృష్టి, ఊ అంటే స్థితి, మా అంటే లయ. అంటే ఈ సృష్టి, స్థితి, లయము బ్రహ్మ, విష్ణు, శంకరులు. అలాగే సనాతన ధర్మం ఏం చెప్తుంది అనంటే, ఈ త్రిమూర్తులకి కూడా అధిపతి అయినటువంటి, తండ్రి అయినటువంటి పరమేశ్వరుని యొక్క స్వరూపానికి గుర్తు ఓంకారము. అందుకనే మనకి ఇది కూడా ఉంది కదా, ఓంకారం సృష్టి సారం, విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం, గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సార్ణపూర్ణ సమక్షం, వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం పూజం. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఓంకారం సృష్టి సారం. ఈ సృష్టి ఆ అనంతమైనటువంటి దివ్య పరమాత్మ శక్తి నుంచి ఆవిర్భవించింది. ఈ సృష్టికి ఆధారభూతమైనటువంటి ఆ పరమాత్మని మనము పూజిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. ఓంకారం సృష్టి సారం, విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం. అంటే మనకి సద్బుద్ధిని ప్రసాదించి, జ్ఞానాన్ని ప్రసాదించి, త్రినేత్రాన్ని ప్రసాదించి, మన స్వరూపం ఏంటో, మన శక్తి ఏంటో మనకి తెలియచేసేలా చేసి, నేను ఈ శరీరము కాదు, ఈ పంచతత్వాలతో తయారైనటువంటి దాన్ని కాదు, ఈ శరీరాన్ని నడిపించేటువంటి అవినాశి అయినటువంటి, నశ్వరము కానటువంటి ఒక దివ్య శక్తి స్వరూపము ఆత్మ అనేటువంటి త్రినేత్రాన్ని మనకి ప్రసాదించి, మన ద్వారా మంచి కర్మలు చేయించి, మన భాగ్యాన్ని, మన విధిని లిఖించేటువంటి భాగ్య విధాత, విధి విధి లిఖితం. అలాగే మనం తెలుసో తెలియకో చెడు కర్మలు చేసినా, పాపకర్మలు చేసినా, తండ్రి నాకు తెలుసో తెలియకో ఈ నయనాల ద్వారా, ఈ కర్మేంద్రియాల ద్వారా, ఈ చేతుల ద్వారా, ఈ శరీరం ద్వారా తప్పు జరిగిపోయింది తండ్రి, ఇంకెప్పుడూ కూడా నేను మరలా తిరిగి ఇటువంటి పాపము చేయను అని మనం వేడుకున్నప్పుడు, పూజించినప్పుడు, ఉపాసన చేసినప్పుడు ఆ దౌర్భాగ్యాన్ని, ఆ దుర్గతిని కూడా తొలగించి
మనకి సౌభాగ్యాన్ని ప్రసాదించి మన భాగ్యాన్ని, మన విధిని రాసేటువంటి, లేకపోతే మనమే చక్కగా మన భాగ్యరేఖల్ని గీసుకోవడానికి కావలసినటువంటి కళాన్ని ఇచ్చేటువంటి వారు. విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం. మరి ఆత్మ ఎన్నో శరీరాలను తీసుకుంటుంది. మరి భారతదేశం తప్పక పునర్జన్మ సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. మరి ఈ ఆత్మ ఎన్ని జన్మల్ని తీసుకుందో, ఎన్ని శరీరాలను తీసుకుందో, మరి ఈ జనన మరణ చక్రము నుంచి ముక్తిని పొంది మళ్ళీ తిరిగి పరంధామానికి వెళ్ళడానికి కావలసినటువంటి మోక్షాన్ని, అజ్ఞానము నుంచి, అశాంతి నుంచి, దుఃఖం నుంచి, దేహాభిమానం నుంచి మనకి ముక్తిని ప్రసాదించి ఆత్మాభిమాని స్థితిని, పరమాత్మాభిమాని స్థితిని కలిగించి దానికి మనల్ని సర్వసమర్థులని చేసేటువంటి మోక్షదక్షం సుభిక్షం. మరి పరమాత్మ తలుచుకుంటే ఇవ్వలేనిది ఏముంటుంది? గంగాంగం దివ్యలింగం. ఆ గంగా స్వరూపాన్ని, ఆ గంగా నదిని, ఆ జ్ఞాన గంగను తన జటాజురంలో బంధించినటువంటి భక్తులందరి చేత పూజింపబడేటువంటి దివ్యలింగ స్వరూపం. గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం. గజముఖుడు అయినటువంటి వినాయకుడి చేత కూడా పూజింపబడేటువంటి దైవము. ఇన్ని అర్థాలు వస్తాయి. వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం. వేదార్థ స్వరూపమైనటువంటి వారు అంటే ఓంకారము అనేటువంటి దాంట్లోనే, ఆ ఊ మా అనేటువంటి ఆ సృష్టి స్థితి లయలోనే ఆ ఈశ్వరుని యొక్క ఢమరుకం నుంచి ఫస్ట్ ఈ వేదమే అక్షరాలుగా, ఆ ధ్వనియే అక్షరాలుగా ఆవిర్భవించింది అని శాస్త్రం చెప్తుంది. వేదార్థం వ్యాసపీఠం సురముని సహితము. మహర్షులు, దేవతలు, అసురులు అందరి చేత పూజింపబడినటువంటి ఓ దివ్యలింగ స్వరూపమా, ఓ విశ్వేశ్వర స్వరూపమా, ఓ శాంతి సాగరుడా, ఎప్పుడూ కూడా నీ దయ నా మీద ఉండాలి, నీ వరదాని హస్తం నా తలపై ఉండాలి అని ఇది అర్థం చెప్తుంది. ఈ ఓంకార శబ్దాన్ని ప్రణవ స్వరూపం, ప్రణవనాదంగా ఎందుకు శాస్త్రం చెప్తుంది అంటే, ఇది ఎప్పుడూ కూడా ఓంకార శబ్దాన్ని ఉచ్చరించటం వలన మనలో ఎప్పుడూ కూడా ఒక నూతనమైనటువంటి ఉమంగ ఉత్సాహము, ఎప్పుడు కూడా ఒక కొత్తదనము, ఒక రిఫ్రెష్నెస్, భగవంతుడు నాకు తోడుగా ఉన్నారు అనేటువంటి ఒక గ్రేట్ డివైన్ ఫీలింగ్ అనేది మనలో కలుగుతుంది. అది ఎప్పుడూ కూడా ఒక కొత్తది. అంటే ఈ సృష్టి, ఈ జగతి మారుతూ ఉంటుంది. ఎంతోమంది పుడుతూ ఉంటారు, గిడుతూ ఉంటారు. కాలం ఎప్పుడూ కూడా మారుతూ ఉంటుంది. పరివర్తన అనేది ఈ నాటక రంగంలో ఒక రూపము. మరి ఎప్పుడూ పరివర్తన కానటువంటి శాశ్వత స్వరూపమైనటువంటి ఆ భగవంతుని యొక్క దివ్య స్వరూపానికి గుర్తు కాబట్టి ప్రణవంతోనో వేద శబ్దంతోనో ఈ ఓంకారాన్ని పిలవటం కానీ స్మరించటం కానీ జరుగుతుంది. ఈరోజు సైన్స్ కూడా ఏంటి ఈ ఓంకారంలో ఇంత గొప్పతనం ఉంది అని రీసెర్చ్ చేసినప్పుడు సైన్స్ కూడా అందరూ పేపర్లోనూ మెసేజెస్ రూపంలో కూడా చూసే ఉంటారు, చదివే ఉంటారు. సౌరమండలంలోకి వెళ్ళినా లేదా ఆకాశం పైన ఉన్నటువంటి ఆ గెలాక్సీస్లోకి వెళ్ళినా కూడా అక్కడ అంతా ఏ శబ్దము ధ్వనిస్తూ ఉన్నట్టుగా మనకి శాటిలైట్స్ కానీ సైన్స్ కానీ చెప్తుంది. అక్కడికి వెళ్తే ఓం అనేటువంటి శబ్దము ధ్వనిస్తూ ఉన్నట్టుగా చెప్తుంది. మరి ఇది పరమాత్మ స్వరూపానికి, పరబ్రహ్మ స్వరూపానికి గుర్తు. మరి దీన్ని శాస్త్రం ఎలా చెప్తుంది అని అంటే, ఈ ఓం అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించటం వలన ఫస్ట్ ఎన్నో రకాల అనారోగ్యాలు తొలగిపోతాయి. ఎందుకంటే ఇక్కడ నాభిలో నుంచి మనం ఎంతో ధ్యాస పెట్టి మన దృష్టిని భగవంతుని మీదే ఏకాగ్రం చేసి మనం ఓం మంత్రాన్ని ఉచ్చరిస్తాం కాబట్టి మన శరీరంలో కొన్ని మంచి హార్మోన్స్, కొన్ని మంచివన్నీ కూడా రిలీజ్ అవుతాయి. మరి సంతోషకరమైనటువంటి మంచి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు, కొన్ని వాయువులు రిలీజ్ అయినప్పుడు అవి అనారోగ్యాన్ని తొలగించడానికి కారణమవుతాయి.
ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఓం మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు మనకి బీపీ కానీ, షుగర్ కానీ, డయాబెటీస్ కానీ ఇటువంటివన్నీ కంట్రోల్లో ఉంటూ మన ఏ ఆర్గాన్స్ కూడా దెబ్బతినకుండా ఉంటాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏం చేసినా నమ్మకంతో చేయాలి, విశ్వాసంతో చేయాలి, నిశ్చయ బుద్ధితో చేయాలి, ఎప్పుడూ అనుమానంతో చేయకూడదు. అలాగే భగవంతుని యొక్క ఈ ప్రణవ స్వరూపాన్ని ఉచ్చరించేటప్పుడు, చాంటింగ్ చేసేటప్పుడు కూడా మనం ఎంతో దృష్టితో, ఏకాగ్రతతో, నిశ్చయ బుద్ధితో చేసినప్పుడు అది మనల్ని ఎంతగానో ఉద్ధరిస్తుంది, మేలు కలిగిస్తుంది. మరి ఎప్పుడైతే మనం అలా చేస్తామో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయి అంటే లోపల అంతా కూడా శుద్ధి జరుగుతుంది. ఫస్ట్ శాస్త్రం, ముఖ్యంగా సనాతన ధర్మము మనకు ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తుంది. ఈ శరీరంలో చాలా ఉన్నాయి. ఈ శరీరము చాలా అంటే చాలా విలువైనది. ఈ శరీరంలో ఫస్ట్ ఓంకార మంత్రాన్ని ఉచ్చరించటం వలన దీనిలో ఉన్నటువంటి పంచభూతాలు అందరికీ తెలిసిందే కదా, ఈ శరీరము పంచభూతాలతో తయారైంది. మరి ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరంలో పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. కర్మ చేయడానికి కర్మేంద్రియాలు అవసరం కదా. అలాగే పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఇవి ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి 10 కదా. అలాగే ఈ కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మంతో ఏం చేస్తాం మనము? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. అంటే వింటాం, చూస్తాం, స్పృశిస్తాం, ఆనందిస్తాం, ఇటువంటివన్నీ జరగాలి కదా. మరి ఇవి 15. తర్వాత ఇందులో పంచకోశం ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఆనంద కోశం, ఇటువంటివన్నీ పంచకోశాలు ఉన్నాయి. అలాగే పంచవాయువులు కూడా ఉన్నాయి. మరి వీటన్నింటి యొక్క ఉద్ధరణ జరుగుతుంది. వీటన్నింటికి ఒక శక్తి అందుతుంది. తద్వారా ఈ శరీరం ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే దీని యొక్క మహిమను తెలుసుకొని, లాభాన్ని తెలుసుకొని మనం ఉచ్చరిస్తామో దాని వలన వచ్చేటువంటి బెనిఫిట్స్ని పొందుతాము. మరి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధంతో పాటు పంచకోశాలు, పంచవాయువులు అన్నీ వీటితో పాటు వీటిని నడిపించేటువంటి అంతఃకరణ చతుష్టయమైనటువంటి సూక్ష్మ శరీరమైనటువంటి మనస్సు, బుద్ధి, సంస్కారము, చిత్తము ఇవన్నీ కూడా ఉద్ధరింపబడాలి కదా. వీటన్నింటికి కూడా భగవంతుని యొక్క దివ్య శక్తి అందాలి కదా. ఇవి కూడా పాజిటివ్ డివైన్ ఎనర్జీతో మంచి సన్మార్గంలో నడవాలి కదా. సో ఓం మంత్రాన్ని, ఆ పరమాత్మ యొక్క, ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని చాంటింగ్ చేయటం వలన ఇన్ని లాభాలు ఉన్నాయి. మనం చూడండి, మన భారతదేశము తపస్య దేశం, పుణ్యదేశము, దేవాత్మలు పుట్టి పెరిగి తిరిగి నడిచినటువంటి స్వర్గ భూమి ఇది. ఈ భూమిలో ఎంతోమంది మహానాత్మలు, తపస్వి మురతాత్మలు తపస్సు చేశారు. మరి ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా సరే ఎదుర్కొని, ఎండనక వాననక తట్టుకొని ఆ వేడికి కూడా నిలబడి తపస్సు చేశారు అనంటే వాళ్ళెప్పుడూ కూడా ఓం ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఈ స్వరూపంలో స్థితి అయ్యారు. కాబట్టి వాళ్ళ చుట్టూ వారికి తెలియకుండానే ఆ భగవంతుని యొక్క దివ్య రక్షణ వలయం, ఆ ఈశ్వరుని యొక్క పవిత్రమైనటువంటి ఆరా లేదా ఓరా లేదా ఆ ఈశ్వరుని యొక్క డివైన్ సర్కిల్ వాళ్ళ చుట్టూ కూడా ఫామ్ అవుతుంది. అప్పుడు చుట్టూ చక్కటి అహింసతో, ధర్మంతో ఉన్నటువంటి మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి. లోపల వాళ్ళు ఆ ఆత్మిక ఆనందంలో ఉన్నారు. వీటన్నింటికి ఆధారభూతం ఏంటి?
ఆ ఓంకార శబ్ద స్వరూపంలో ఉండటము, దాని యొక్క మహత్వాన్ని తెలుసుకోవటము, ఆ ఓంకారేశ్వరుడి యొక్క ఎనర్జీని మొత్తాన్ని మన శరీరంలో, మన శ్వాసలో, మన మనస్సులో ఏ విధంగా ఇమర్జ్ చేసుకోవాలో అది తెలిసినటువంటి మహానాత్మలు కాబట్టి. సో మరి మనం కూడా ఆ ఓంకారేశ్వరుని యొక్క పరబ్రహ్మ స్వరూపం యొక్క దివ్య శక్తిని మనలో ఇమర్జ్ చేసుకొని మన చుట్టూ కూడా ఆ చక్కటి డివైన్ వైబ్రేషన్స్ని, ఆ దివ్యమైనటువంటి సర్కిల్ని క్రియేట్ చేసుకోవటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి ఎప్పుడు చేయాలి ఇది? బ్రహ్మ ముహూర్తంలో ఆ చక్కటి ప్రకృతి అంతా చాలా ప్రశాంతంగా ఉండి మంచి వైబ్రేషన్స్ ఉన్నటువంటి సమయంలో ఓం నేను ఆత్మస్వరూపాన్ని, నేను పరమశాంత స్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని, నేను ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి సంతానాన్ని, నా చుట్టూ కూడా ఆ తండ్రి యొక్క వైబ్రేషన్స్ ఓరా ఉన్నాయి అని ఎప్పుడైతే మనం ఇలా ప్రశాంతమైనటువంటి మనస్సుతో ధ్యానం చేస్తామో, ఏకాగ్రం అవుతామో, అప్పుడు మన చుట్టూ కూడా ఈ చక్కటి వైబ్రేషన్స్ ఫామ్ అవుతాయి. ఆ విధంగా ఆ పరమాత్మని యొక్క దివ్య శక్తిని, ఆ ఈశ్వరుని యొక్క దివ్య శక్తిని మన మనస్సులో, మన హృదయంలో ఇమర్జ్ చేసుకోవచ్చు. అందుకనే మరి పవిత్ర గ్రంథమైనటువంటి శ్రీమద్ భగవద్గీత కూడా ఏ విధంగా చెప్తుంది ఈ ఓంకార శబ్దం కోసము అనేది ఇప్పుడు మనం చూద్దాము. మనకి ఇది భగవద్గీత 8వ అధ్యాయములో వస్తుంది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామ అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్. ఇక్కడ బ్రహ్మ అనంటే సగుణ స్వరూపమైనటువంటి, దివ్య గుణ స్వరూపమైనటువంటి, సృష్టికి సారము ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం గుర్తు. ఓం అంటే నేను ఇక్కడ ఆత్మను, ఈ శరీరానికి, మనస్సుకి, బుద్ధికి యజమానిని. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ అంటే ఎవరైతే ఏ పని చేస్తున్నా కూడా ఆ ఈశ్వరుని యొక్క స్మృతిలో ఉంటారో, ఆ ఈశ్వరుని యొక్క దివ్య శక్తిని ఈ ఓం మంత్రం ద్వారా వాళ్ళ శరీరంలో ఆ పాజిటివ్ డివైన్ ఎనర్జీని తీసుకోగలరు. అలాగే యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఒక భగవద్గీతయే ఆ భగవంతుని కోసము, ముక్తి, జీవన్ముక్తి కోసము తెలియజేస్తుంది. దేహాన్ని వదిలేటప్పుడు, మృత్యువుని పొందేటప్పుడు కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మని గుర్తు చేసుకుంటూ ఈ శరీరాన్ని వదిలినప్పుడు, మన జనన మరణ చక్రం యొక్క ఈ శరీరాన్ని వదిలినప్పుడు భగవంతుడిచ్చేటువంటి గతికి, మోక్షానికి మనల్ని మనం అధికారిగా చేసుకోవచ్చు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం అని మనకి శ్రీమద్ భగవద్గీత చెప్తుంది. అలాగే భగవద్గీత 9వ అధ్యాయంలో ఇంకొక చక్కటి శ్లోకం వస్తుంది. పితామహం అస్య జగత మాతా దాత పితామహః వేద్యం పవిత్రం ఓంకారం రుక్సామ యజుః వేదచ. పితామహ అస్య జగత దాత మాతా పితామహః అంటే అక్కడ భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, పరమాత్మ స్వయంగా చెప్తున్నారు. ఈ సృష్టికి తల్లిని, ఈ సృష్టికి తండ్రిని, ఈ సృష్టిని నడిపించేటువంటి ఆధారమూర్తిని, అలాగే పితామహ అనగా తండ్రికి కూడా తండ్రి, తాత స్వరూపాన్ని కూడా నేను ధరిస్తాను. అలాగే వేద్యం పవిత్రం ఓంకారం, ఆ ఓంకార ప్రణవ శబ్ద స్వరూపము నేనే. వేద విద్యా వేదార్థ స్వరూపము నేనే. నన్ను తెలుసుకుంటే
నా దగ్గర ఉన్నటువంటి ఈ జ్ఞాన కలశానాన్ని, ఈ జ్ఞానాన్ని మీరు కూడా పొందొచ్చు. వేద్యం పవిత్రం ఓంకారం ఋక్సామ యజుర్వేదచ. దీన్ని తెలుసుకోవటం వలన ఋక్ వేదము, యజుర్వేదము, సామవేదము అన్నీ కూడా ఈ ఆ ఊ మాలో అంతర్లీనంగా ఉన్నాయి అని ఇక్కడ మనకి భగవంతుడు తెలియజేస్తూ ఉన్నారు. సో మరి పరమాత్మ స్వయంగా తెలియజేస్తున్నప్పుడు మనకి ఇంతకంటే ఏం కావాలి? మనం ప్రతిరోజు కొంచెం సమయమైనా సరే మనకి మనశ్శాంతి కావాలి, మన మనస్సులో ఉన్నటువంటి అలసడి తొలగిపోవాలి, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలి, మన మనస్సు ఏ విధమైనటువంటి ప్రలోభాలకి గురి కాకూడదు, అనారోగ్యం తొలగిపోవాలి, ఈశ్వరుని యొక్క దివ్య ఆశీర్వాదాలకి మనల్ని మనం అధికారిగా చేసుకోవాలి, సృష్టికి సారస్వరూపమైనటువంటి వేదార్థమైనటువంటి ఆ విశ్వేశ్వరుణ్ణి ఈ మనస్సు ధ్యానించాలి అని అనుకుంటే దానివలన వచ్చేటువంటి ప్రాప్తి కోసం మనం తెలుసుకోగలిగితే మన కోసం మనం తప్పనిసరిగా కొంత టైంని కేటాయించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చొని ధ్యానం చేస్తాం, ఆ స్వరూపంలో స్థితి అవుతాము. మరి మనము మన వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి కొంత సమయాన్ని భగవంతుని కోసం కేటాయించినప్పుడు భగవంతుని యొక్క దృష్టికి మనల్ని మనం అధికారిగా అర్హులుగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఓంకార శబ్దము ప్రణవస్వరూపము. అంటే జగత్ ఎప్పుడూ కూడా మారుతూ ఉంటుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మళ్ళీ సైకిల్ మొదటికి వస్తుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ సైకిల్ ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ సృష్టి చక్రం మారుతూ ఉంటుంది. కానీ ఈ సృష్టి చక్రానికి సారస్వరూపమైనటువంటి రచయిత అయినటువంటి పరమాత్మ ఎప్పుడూ మారనటువంటి స్వరూపం, ఆనంద స్వరూపం, పరమానంద స్వరూపం. ఈ ఓంకార శబ్దాన్ని మనం ఉచ్చరించడం వలన, దీని మహిమను తెలుసుకోవటం వలన జీవితం ధన్యం, జీవితం ఉన్నతోన్నతంగా అవుతుంది. నర్మదా నదీ తీరాన పూజింపబడుతున్నటువంటి ఓంకారేశ్వర్, మమలేశ్వర్ లేదా ఓంకారేశ్వర్, అమలేశ్వర్ యొక్క ఆశీర్వాదాలకి మనల్ని మనం అధికారిగా చేసుకోగలం. దీని వలన ఏమవుతుంది అని అంటే మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గుతుంది, స్వార్థం తగ్గుతుంది, నిస్వార్థ భావన పెరుగుతుంది, ఒక పాజిటివ్ డివైన్ ఎనర్జీ ఉంటుంది. మన స్వరూపంలో, మన స్థితిలో, మన ఆత్మిక స్వరూపంలో, మన స్థితిలో మనం ఉండగలం. ఈ రెండే ముఖ్యమైనటువంటివి. మన గురించి మనం పూర్తిగా తెలుసుకొని మన మీద మనకి అవగాహన కలిగి ఉండటం, మనకి రచయిత అయినటువంటి పరమాత్మ తండ్రి గురించి తెలుసుకొని ఆ తండ్రి యొక్క స్మృతిలో ఉండటం. ఈ రెండింటినీ ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం అప్పుడు ఉన్నతోన్నతమైనటువంటి స్థితిని పొందుతాం. అందుకే ఉపనిషత్తులు చెప్పినా కూడా ఓం శబ్దము సృష్టికి సారము, ఆధారభూతము, దీనిలోనే అన్నీ ఉన్నాయి అని మనకి తెలియజేస్తుంది. అందుకనే ఓం, ఆ, ఊ, మా, సృష్టి, స్థితి, లయ, వీటన్నింటికి ఆధారభూతమైనటువంటి ఈశ్వర స్వరూపం. ఓం అనేటువంటి సింబల్, ఇది భగవంతుని మనం గుర్తు చేస్తుంది. అలాగే నీ స్వరూపమైనటువంటి, మన స్వరూపమైనటువంటి ఆత్మిక స్వరూపాన్ని ఇది గుర్తు చేస్తుంది. సో దీన్ని మనము ధ్యానించడం వలన ఇన్ని లాభాలు, శారీరకంగా లాభాలు ఉన్నాయి, మనస్సు పరంగా ప్రశాంతత ఉంటుంది, మన భావోద్వేగాలలో కూడా కంట్రోల్ ఉంటుంది, ఆధ్యాత్మికంగా కూడా మనం ఎంతో ఉన్నతిని, పురోగతిని పొందొచ్చు. అలాగే ఆ ఓంకారేశ్వరుని యొక్క ఆశీర్వాదాలకి మనల్ని మనం పాత్రులుగా చేసుకోవచ్చు. ఎంతోమంది ఈ ఓంకార మంత్రాన్ని జపించి వాళ్ళలో ఒక చక్కటి పాజిటివ్ డివైన్ ఎనర్జీని క్రియేట్ చేసుకొని వాళ్ళ మనస్సు అటు ఇటు భ్రమించకుండా మనస్సు యొక్క ఏకాగ్రత శక్తిని పెంచుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మరి ఈ ఓంకార విశేష మహత్వాన్ని,
ఈ ఓంకార శబ్దము లేదా మంత్రము లేదా ప్రణవ స్వరూపాన్ని ఉచ్చరించటం వలన ఎటువంటి ప్రాప్తి, ఎటువంటి ఆరోగ్యము, ఎటువంటి శాంతి కలిగి ఆ పరమాత్మ స్మృతిలో స్థితి అయి ఉండగలము అనేటువంటి ఒక చక్కటి దివ్యమైన అంశాన్ని తెలుసుకున్నాం. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.